హాయ్ అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఇవాళ రెసిపీ ఏంటంటే స్నాక్స్. సండే స్పెషల్ సాయంత్రం మాటలు మాట స్నాక్స్. ఇది పెసరపప్పు అటుకులతో వడేద్దామని చెప్పి రండి. వడ వేసుకోవచ్చు, గారి వేసుకోవచ్చు. రండి బంగారం. రొప్ప పట్టేసి ఉంది కదా, ఏయోయో తినాలనిపిస్తుంది. అమ్మా, పావు కేజీ పెసరపప్పు, సాయి పెసరపప్పు, పావు కేజీ అటుకులు, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లం ముక్కలు. మనం ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుంటాం. ఓకేనా బంగారం? చూడండి, ఇప్పుడు ఇది ఆడుకుని వచ్చేస్తాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయిరా కొత్త అటుకులు ఇవి. పావు కిలో సరికి సరి. ఓకేనమ్మా? ఇప్పుడు మనం ఆడేసుకున్నాక ఇవన్నీ కలిపేటప్పుడు చూపిస్తాను మీకు. ఇది ఆయిల్ పెట్టుకున్నాం చిన్న మూకుట్లో. చిల్లు పెడితే గారి, పెట్టకుండా ఉంటే వడ. ఓకేనా బంగారం? ఇదిగో 3 గంటలు నానబెట్టుకోండి. చక్కగా నానిపోయి ఉంటుంది. నానబెట్టినప్పుడే కడిగేసుకుంటే మనకి శుభ్రంగా ఉంటుంది. కొందరు మామూలుగా నానబెట్టేసుకుంటారు, అలా కాదు. బియ్యం అయినా కూడా నానబెట్టుకున్నప్పుడు కడిగేసుకోవాలి. కడుక్కున్నప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. ఓకేనమ్మా? కొన్ని ఇదిగో కొద్దిగా వేస్తున్నాను, కానమై అందులో కలుపుకుందాం. అటుకులు కూడా కడిగేయండి అమ్మా, కడిగేయాలి. ఓకేనా? అంతే. కొద్దిగా వాటర్ పోసుకుందాం ఇందులో. ఆడేసి పట్టుకొస్తాను. ఓకే, ఓకేనమ్మా? ఇది ఆడుకున్నామా? కూన అటుకులు, పొడి అటుకులు ఇలా పోసుకోవాలి. పొడి అంటే పొడి కదా, నానిన దాంట్లో ఇది ఇప్పుడు ఇవన్నీ ఇందులో పోసేసుకుందాం. జీలకర్ర కూడా వేసానమ్మా, చాలా బాగుంటుంది. అటుకులు కూడా తింటలేదు పిల్లలు స్నాక్స్ అని. ఎలా బాధపడాలి? ఇదిగో సాల్ట్ వేసుకుందాం. ఏదో లాగా పెట్టాలనుకుంటాను మా పండుబాబుకి. పెసరపప్పు ఎక్కువ, ఉప్పులో ఎక్కువదమ్మా, చూసుకుని వేసుకోండి. ఓకేనా? ఇదిగో ఇందులో టమాటా సాసు, కొత్తిమీర పచ్చడి సూపర్ ఉంటుంది. ఇందులో సోడా కానీ, ఉరిపిండి కానీ, శనగపిండి కానీ ఏమి వేయకూడదు. సమ్మా, కొద్దిగా వేస్తాను సాల్ట్. సిమ్లో పెట్టుకోండి మీరు. అయిగోరా, చూడండి ఎలా వస్తున్నాయి చక్కగా. మనం చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ముందు సిమ్లో పెట్టుకోండి. అది మీరు వడ కింద వేసుకోవచ్చు, గారి కింద వేసుకోవచ్చు. సైడ్లు పగలనివ్వకండి అమ్మ, అటుకులు కదా, పగలనివ్వకండి. అది ఈ సైడ్లు పగులుద్ది. మీకు ఇలా చేతి మీద లేకపోతే ఒక కవర్ మీద వేసుకోండి అమ్మ. అందరికి అలవాటు ఉండదు చేతి మీద, కవర్ వేసుకోండి. ఇది ఇంతే. బాగా రోస్ట్ అవనివ్వకండి, అదే కలర్లో వస్తే అమ్మ చక్కగా ఇరుగుద్ది. ఓకేనమ్మా? కొద్దిగా స్లోగా ఉడుకుతాయే. ఉత్తర పెసరపప్పు అనుకో గమ్మునే ఉడుతాయి. మరి ఇందులో నువ్వు అటుకులు ఉన్నాయి కదా, నానబెట్టిన అటుకులు వెంబడే తీసుకోకండి, సిమ్లో పెట్టుకోవాలి. అయిగో ఆయిల్ కూడా పెద్ద ఎక్కువ లాగదు. చూడండి ఎన్ని అయినాయో. అయ్యో, పావు కిలో, ఇదో పావు కిలో.
అమ్మ ఇదిగో చక్కగా ఇలా చేసుకోండి. చూసారు ఎన్ని వచ్చినాయి వాళ్ళు? ఆల్రెడీ ఒక 5, 6 వెళ్ళిపోయినాయి తినడానికే. ఇదిగో ఇలా చేసుకోండి చక్కగా. గుర్తుపెట్టుకొని వీడియోలు పూర్తిగా చూసి చక్కగా ఇలా చేసుకోండి. ఈ మనకి కంపల్సరీ భోగినాడు సున్నుండ తింటాం తల్లంటుకుని. పెద్ద పండుగ నాడు పప్పు చారు అన్నీ కాసుకుంటాం. ఏమ్మా చక్కగా ముక్క నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది. చక్కగా ఉంటాయి వాళ్ళు వేసుకోండి. ఇలాగా బొబ్బరోడ వేస్తారు మనకి. ఇది కూడా వేసి ట్రై చేసుకోండి, అటుకులు ఉంటాయి కాబట్టి. ఇది కూడా మాంసం కూరలో గట్రా నంచుకోవచ్చు అమ్మా, చట్నీలో నంచుకోవచ్చు. చాలా బాగుంటుందని ఇప్పుడు మీకు చూపించాను పండగ టైంలో అని చెప్పి. అందంగా చూడండి, చూసి నేర్చుకుని వేసుకోండి. అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చక్కగా సాయమ్మని బాగా గుర్తుంచుకుని చక్కటి వీడియోలు చూస్తున్నారు కాబట్టి చాలా సంతోషం. మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.